ఓకే, మరి నెక్స్ట్ వంట ఎవరు చేస్తున్నారు? ఇంకెవరు చేతులెత్తండి. సో రాజలక్ష్మి గారు, రాజలక్ష్మి ఆంటీ, సో మీరు చేయాలి. ఓకేనా? సో మీరు ఇటు వచ్చండి అయితే. సో ఇప్పుడు మీకు విజయలక్ష్మి గారు హెల్ప్ చేస్తారు. ఓకేనా? ప్రాబ్లం లేదు. ఏం ప్రాబ్లం లేదా? అయితే ముందుగా ఏమంట చేస్తున్నారో చెప్పండి. దొండకాయ మెంతి బద్దలు. దొండకాయ మెంతి బద్దలు జనరల్ గా మామిడికాయతో చేసుకుంటాం. అవునవును, విన్నాను. మామిడికాయ ఇది సెపరేట్ వెరైటీ. దొండకాయతో చేస్తున్నారు అనమాట. ఓకే, చాలా మంది ఏంటంటే దొండకాయతో చేస్తే అంత లైక్ చేయరు. దొండకాయ కూర, దొండకాయ వేపుడు చాలా తక్కువ మంది రొటీన్ గా చేసుకుంటాం. స్పెషల్ అన్నమాట. అవునా? సరే, అయితే కావాల్సిన పదార్థాలు చెప్పండి. దొండకాయ ముక్కలు, పోపు దినుసులు, ఉప్పు, నిమ్మకాయ, ఆయిల్, ఇంగువ. సో స్టార్ట్ చేసేద్దాం అయితే వంటని. ముందుగా ఏం చేయాలి మనము? ముందు దొండకాయ ముక్కలు నా దగ్గర తీసుకుని. అవును, మరి ఇదేదో కారంలా అనిపిస్తుంది, ఏంటంటారు? ఈ పోపు దినుసులు వేయించి పొడి కొడితే అలా వస్తుంది. ఒకసారి పొడి ఇవ్వండి. ఓకే, అండ్ ఏం పోపు దినుసులు వేయించుకుని ఇలా పొడి చేసుకున్నారు? ఆవాలు, మెంతులు, ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు కలిపి వేయించి సాల్ట్ వేసి పొడి కొట్టేసి అప్పుడు ఇంగువ పొడి మూకుల్లో వేయించి ఊరికి ఆయిల్ లేకుండా వేయించి పొడిగా కలుపుకొని. సో మనకి ఈ విధంగా పౌడర్ వస్తుంది అనమాట. ఇదే ఇది మొత్తం దీని అంతటికి కారణం కదా, మంచి మంచి స్మెల్ వస్తూ. సరే, ఇప్పుడు సో దొండకాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నారు. సాల్ట్, నిమ్మరసం. సాల్ట్, నిమ్మరసం ఆల్రెడీ కలిపేసుకున్నారా? కలిపేసుకోవాలి. ఓకే ఓకే. అప్పుడు ఈ గ్రైండ్ చేసుకుని కారం ఇందులో కలిపేసుకుని. ఎంత వేసుకోవాలి కారం మరి? అంటే దీన్ని బట్టి ఎక్కువ కారంగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ముక్కలు ముక్కలుగా ఉండాలనుకుంటే కొంచెం తక్కువ వేసుకోవాలి. అయితే మరి దొండకాయ మెంతి బద్దలు ఎన్ని రోజుల వరకు నిల్వ ఉంటుంది? ఉంటుంది ఒక వారం రోజులు ఉంటాయి. వారం రోజులు ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే బాగానే ఉంటాయి. మరి తర్వాత ఏం చేయాలంటే ఆయిల్ కాగబెట్టవలసిన అవసరం లేదు, ఎందుకంటే కారం వేయించాం కదా. ఓకే, ఆల్రెడీ మనం నూనెలో వేయించుకున్నాం కాబట్టి మెంతులు అవన్నీ కూడా సరిపోతుంది. ఆయిల్ ఇంకా కాగబెట్టే పని లేదు. ఓకే, పచ్చి ఆయిల్ వేసేయచ్చు. కానీ ఇందాక నుంచి అంటే గాలి వస్తున్నప్పుడల్లా వీటిలోంచి సౌండ్ వస్తుంది. ఏంటంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇది ఎక్కడ పడిపోతుందా అని చెప్పేసి భయం వేస్తూ ఉంటుంది. ఏమీ పడవు, దగ్గర దగ్గరగా ఉంటాయి కదా, వాటికి ఒకటి దానికి ఒకటి రాసుకుని సౌండ్ వస్తుంది. ఒకదానికి ఒకటి రాసుకోవడం సౌండ్ వస్తుంది. కానీ చీకట్లో అయితే భలే భయం వేస్తుంది, ఎవరో ఉన్నట్టు. నైట్ టైం కొద్దిగా కొత్త వాళ్ళకి భయం అనిపిస్తుంది, కానీ అలవాటు పడిన వాళ్ళకి చాలా ఆనందంగా. అవునవును, ఈ పక్క పక్కనే ఉంటున్నారు, కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారని ఖచ్చితంగా భయపడ తీరాల్సిందే, వాళ్ళు భయపడతారు. ఓకే, దొండకాయ కర్రీ కంటే ఇది బాగుంటుంది. కర్రీ కంటే ఇలా బాగుంటుంది. దొండకాయలతోటేనా లేకపోతే వేరే వాటితో? క్యాబేజీతో చేసుకోవచ్చు. క్యాబేజ్ తోటి అంటే మనకి కూరల్లో అలాంటివి నిజంగా క్యాబేజ్, దొండకాయ ఇష్టం ఉండదు. దోసకాయ జనరల్గా మామిడికాయతో చేసుకుంటారు. అవునవును, ఆయిల్ కూడా తక్కువ పడుతుంది. సో శుద్ధత విశ్వాసాలకు ప్రామాణికం 0% కొలెస్ట్రాల్ మరియు విటమిన్ సి, డి కలిగిన అగ్రిగోల్డ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసారా మీరు? ఓకే, సో ముందుగా అయితే మనము ఈ దొండకాయ ముక్కలు కట్ చేసుకున్న వెంటనే నిమ్మరసం ఉప్పులో నానబెట్టాలి. ఒక గంట సరిపోతుంది. ఒక గంట సేపు ఇది ఊరిని కొద్ది బాగుంటుంది. అవునవును, ఈ రోజు కంటే నెక్స్ట్ డే అలా బాగుంటుంది. ఓకే, సో మీరు అలా కలుపుతూ ఉండండి. ఏదైనా చక్కటి పాట పాడొచ్చు కదండి విజయలక్ష్మి గారు మీరు? పాడండి. రాజలక్ష్మి గారు ఎంత తెలివైన పాడతారు. సో మీతో పాటు గొంతు కలపడానికి మన కోడి గారు కూడా రెడీ అంటే అలా ఉంటుంది అంటారా నా పాట? లేదు, గొంతు కలపడానికి అండి. ఆల్రెడీ ఆవిడ సౌండ్ ఇచ్చేసింది, మ్యూజిక్ కావాలి కదండి. సరే మీరు పాడండి అయితే. శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయా గిరామయా సర్వమంగళా శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా జగముల చిరునగవుల పరిపాలించే జనని అనయము మము కనికరమున కాపాడే జనని జగముల చిరునగవుల పరిపాలించే జనని అనయము మము కనికరమున కాపాడే జనని మనసే నీవసమై స్మరణే జీవనమై మాయని వరమీయవే పరమేశ్వరి మంగళనాయకి శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా. ఓకే, బాగా పాడారు. దేవుడు పాటలు బాగా పాడుతూ ఉంటారు. అవునండి, మేము బాగా మా ఇంటి వాళ్ళు మేము మర్చిపోయాను. అవునా? ఓకే, సో మరి పెంచేడు నీళ్ళు ఇవ్వకుండా ఉండడం అట్లాంటిది ఏం లేదండి, చాలా మంచి ఆవిడండి, జనరల్ గా చాలా మంచి ఆవిడండి.
వేస్తున్నారు మీరు? కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే సో ప్రాబ్లం వచ్చి మనం ఏంటంటే నిమ్మరసం ఉప్పు వేసి ఒక గంట ముందు ఆ కూర ముక్కలు నానబెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో చూసారా ఇవిడ ఇందా నుంచి మీతో మాట్లాడిద్దాం అనుకుంటే సైలెంట్ గా ఉన్నారు ఆవిడ. సో ఇప్పుడు ఆవిడ వంతు వచ్చేసరికి విజృంభించేశారు అనమాట రాజ్యలక్ష్మి. చెప్పకూడదు. అవునా? గాడి గుడ్డు అందరూ మాట్లాడుకోవడానికి కదా నేను వచ్చాను. సో మీ గురించి విషయాలు తెలుసుకోవడానికి. కన్నా ఓనర్స్ అంతేలేండి, అంతే కదా, డామినేషన్ ఎక్కువ కదా, చెప్పడమే దగ్గరుండే జాగ్రత్త. సో గయ్యాల ఓనర్ అయితే కాదు, చాలా మంచి గయ్యాల ఓనర్ ఒప్పేసుకుంటున్నారు. చెప్తారు మీ పని, ఎవ్వరు రావద్దు వీళ్ళు ఇట్లకు. పాపం విజయలక్ష్మి గారు ఎవరు లేని ఆవిడ కాబట్టి ఆవిడ నిజంగానేనా? అవునా? ఓకే, సో అందుకే మీకు గొంతు కూడా పోయేంత నాకు తెలుసు. అరుపుల వల్లే తగ్గించుకోండి, అరుపులు ఆరోగ్యానికి మంచిది కాదు. అదొక ప్రాబ్లం. బెస్ట్ అయితే ఫోన్ చేయాలి పైనుంచి కిందకి. ఓకే, వెరీ గుడ్. మరి వంట ఎంత వరకు వచ్చింది? ఎందుకే అంతేనా? అయ్యో బాబోయ్, మీకు సూపర్ అండి. అసలు స్టవ్ ఆన్ చేయకుండా మన వంట అయిపోయింది. అక్కర్లేదు, స్టవ్ రెడీగా ఉంటుంది కదా మనకి. ఏ కూర ముక్కలు ఉంటే ఆ కూర ముక్కల్లో వేసేస్తాం. ఓకే, చాలా సింపుల్ అండ్ ఒకటే కాకుండా సేమ్ ప్రాసెస్ లో మనం 3-4 వెజిటేబుల్స్ తో కూడా చేసుకోవచ్చు. ఓకే, మరైతే టేస్ట్ చూసేద్దాం. దీన్ని ఇచ్చేయండి మరి మీ చేతులతో చక్కగా. సో దొండకాయ మెంతి బద్దలు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. దొండకాయ మెంతి బద్దలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: దొండకాయలు, ఉప్పు, నూనె, ఇంగువ, పోపు గింజల పొడి, ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, కొత్తిమీర. దొండకాయ మెంతి బద్దలు తయారు చేసుకోవడానికి ఉప్పు, నిమ్మరసం కలిపి ఉంచి దొండకాయ ముక్కల్ని తీసుకుని అందులో ముందుగా చేసి పెట్టుకున్న పొడిని వేసి కొద్దిగా నూనె వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. అంతే, దొండకాయ మెంతి బద్దాలు తయారు.